Isaiah chapter 29, verse 15. You who hide deep from the Lord your counsel, whose deeds are in the dark, and who say, who sees us, who knows us. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. మమ్ము ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. కొంతమంది ప్రజలట, సమ్ పీపుల్ థింక్ no one sees us, no one knows about our deeds. ఎవరు మమ్మల్ని చూడలేదు, మేము చేసే పనులు ఎవరికి తెలుస్తాయి, మేము సీక్రెట్గా చీకట్లో చేస్తున్నాం కదా అనుకుంటూ ఉంటారంట. సృష్టికర్త అయినటువంటి దేవునికి, సమస్తము నిర్వహిస్తున్నటువంటి దేవునికి, సమస్తాన్ని సృజించి సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవునికి అవి కనబడకుండా ఉంటాయా? మన హృదయాలే తెరిచిన పుస్తకంలాగా దేవునికి కనిపిస్తూ ఉన్నాయి. ఆయన సృష్టికర్త కాబట్టి మరి మన పనులు ఇంకా తేటగా కనిపిస్తాయి కదా. తెలివి తక్కువతనంగా కొంతమంది చాటుగా చేస్తున్నాం ఈ పనులు, ఎవరికీ కనిపించదు అనుకుంటూ ఉంటారంట. బట్ గాడ్ సీస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హెవెన్. పైనుండి ఆకాశంలో నుండి మరి అన్ని సమస్తము దేవుడు గమనిస్తూ ఉంటారు. మానవాళి చేసేటటువంటి ప్రతిక్రియ ప్రపంచం మొత్తాన్ని, ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని ఎట్ ఏ గ్లాన్స్ లేదా ఒకేసారి దేవుడు పరిశీలించగలిగిన వాడు. అందుకే ఆయన దేవుడు అనబడుచున్నాడు. మాకు మేము ఎవరికి కనపడతాంలే అనుకుంటారంట కొంతమంది. అలాంటి వారికి శ్రమ. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని నమ్మి ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ప్రవర్తించాలి అని ఈ వాక్యం యొక్క మీనింగ్.